నమస్తే అండి. మంచి కథలు చెప్పుకోవడానికి వికాసవాణి మన వాళ్ళందరికీ స్వాగతం చెప్తోంది. ఈరోజు ఒక చక్కటి కథ చెప్పడానికి వచ్చానండి. ఈ కథని శ్రీమతి అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించారు. ఇది ఎన్నో సంవత్సరంలో రచించారో తెలియదు కానీ కొంచెం పాత కథేనండి. అయితే ఈ కథ పేరు పిల్లలు దేవుడు చల్లని వారే. మరి నేను కథ చెప్తాను, మీరందరూ కొడతారా? అయితే కథలోకి వెళ్ళిపోదాం పదండి. బాబూ, ఎక్కడున్నావురా? చదువుతున్న పుస్తకంలో నుంచి తలెత్తి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన దానిలాగా కేక వేసింది సుహాసిని. తిరుగు జవాబు లేదు. హబ్బబ్బబ్బబ్బా, పసివాళ్ళల్లే ఉండరు. ఇల్లు వీధులు అన్నీ వీళ్లే కలదిరగాలి. క్షణం చూడకపోతే కన్ను గప్పి ఎటో మాయమైపోతారు అని లోలోన విసుక్కుంటూ పుస్తకం పక్కన పెట్టి లేచి వెళ్ళింది. ఇల్లంతా వెదిగాను, వీధి తలుపు వేసే ఉంది, ఇంకెటు వెళ్ళాడబ్బా? తల గోక్కుంటూ పైకి చూచింది. ఆలోచిస్తూ పైకెక్కింది. అనుకున్నట్టే కృష్ణ డాబా మీద ఒక్కడూ ఉన్నాడు. చూడగానే గుండె ఆగినంత పనైంది. పెట్టెగోడ అంచులు పట్టుకుని కాళ్ళు ఎత్తి ఎత్తి అవస్థ పడుతూ అవతల దొడ్లోకి చూస్తున్నాడు. ఓర్ని, 2 ఏళ్లైనా లేనివాడివి, నీకప్పుడే మేడలు డాబాలు షికార్లునా? అవతలేముందిరా అంతగా కాళ్ళెత్తి మెడ ఎత్తి అవస్థ పడుతూ చూడటానికి అంటూనే కృష్ణుడిని ఎత్తుకుని యథాలాపంగా అవతల దొడ్లోకి చూచింది. ఇంచుమించు కృష్ణుడి వయసే ఉన్న పాప అందంగా అమాయకంగా నవ్వుతూ ఇటే చూస్తోంది. ఎంతైనా ముచ్చటేసింది సుహాసినికి. మీ ఇద్దరికీ స్నేహమైందన్నమాట, చాలా బాగుంది అని కొడుకుని ముద్దులాడుతూ ఎత్తుకుని కిందకి దిగబోయింది. అంతలో మళ్ళీ ఆగి మట్టిలో ఒక్కతీ కూర్చుని ఉన్న ఆ పాప దశ సానుభూతితో చూచింది. పిట్టగోడ వైపుగా కొంచెం వంగి అవతలి ఇంట్లోకి చూస్తూ, ఎవరండి లోపల అని 2 సార్లు పిలిచేసరికి తల మునకలుగా పనితో సతమతమవుతున్న విషయం సూచిస్తూ ఒక ఇల్లాలు బయటకొచ్చింది. ఒక చేతిలో గరిట, మరే చేతిలో ఏదో మసిబట్టతో. చూడండి, మీ అమ్మాయే అనుకుంటాను, పాపం ఒక్కతే మట్టిలో కూర్చుంది. అవునమ్మా, ఏం చేస్తాం, ఇంట్లో మరో దిక్కులేదు, నాకు పని, దానికి మురికిలో ఆటలు నవ్వింది సుహాసిని. నా పని అంతేలేండి, ఇప్పుడే కాస్త పని ముగించుకుని నడుం వాల్చానో లేదో వీడు ఈ పైకెక్కి కూర్చున్నాడు. ఇల్లంతా వెతికి గాబరా పడ్డాను, అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాను, పాప ఎటైనా వెళ్ళిపోతుందేమోనని. మంచి పని చేశారు. ఈ పిల్లల మూలాన మన పరిచయాలు అయ్యాయి ఇవాళ. అయితే మీరు కొత్తగా వచ్చారా ఈ ఇంట్లోకి? అవతల ఇల్లాలు ఆరా తీసింది. అవునండి, 2 వారాలైంది. వస్తా, మరి పనుంది. ఎవరి బిడ్డతో వాళ్ళు ఇండ్లలోకి నిష్క్రమించారు. క్రమంగా కృష్ణ పాపే కాకుండా తల్లులు కూడా తీరిక సమయాల్లో అక్కడే నిల్చుని మాట్లాడుకోవడం అధికమైంది. పాపా, కుత్నా అనుకుంటూ పిల్లలు ఒకరు డాబా మీద ఒకరు క్రింద కూర్చుని రోజులో 3 వంతుల భాగం గడిపేవారు. ఏమండి సుహాసిని గారు, పనైందా? వంటేం చేశారు అంటూ అవతల ఆవిడ పిలవటం. విశేషాలు ఏమిటండి రాధగారు, రాత్రి ఏం సినిమా చూశారు? మీ పాపకు నిన్న వేసిన గౌను ఎంత పెట్టుకున్నారు అంటూ సుహాసిని సంభాషణలోకి దిగటం. ఏమిటోయ్, అంతకంతకు గోడ దగ్గర క్లబ్ మీటింగులు ఎక్కువైపోతున్నాయి, మరీ అంత విడదీయరాని స్నేహమే అయిపోయిందా అంటూ పరిహసించాడు ఒకనాడు శేషాద్రి సుహాసినిని. అవును, మీ మీటింగులు క్లబ్బుల్లోనూ పార్కుల్లోనూ కాఫీ హోటల్లోనూ, మా మీటింగులు గోడల మీద నుంచి పేరెంటాల్లోనూ మరి అన్నది కొంచెం నిష్ఠూరంగా. అబ్బే, నేను మరొకందకు అనలేదు, ఊరికినే పరిహాసమాడాను. అయితే నీ కొడుకు నీకు మంచి స్నేహితురాలనే వెతికిపెట్టాడు. ఇంకా నయం, వాడే వెతుక్కున్నాడు ఓ స్నేహితురాల్ని. అన్నీ తండ్రి గుణాలు. మంచిదేగా. ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, పసివాడిని నాతో పోలుస్తావా అన్నాడు శేషాద్రి తిరిగి. అవును కానీ వాళ్ళ పాప ఎంత బాగుంటుందనుకున్నారు, చూశారా మీరు? సంభాషణ మార్చింది. నేను చూడడం ఎందుకు, నువ్వు నీ కుమారుడు చూస్తున్నారుగా రోజు, చాలు. అయ్యో విడ్డూరం, మిమ్మల్ని ఏదో పెళ్లి చూపులు చూడమన్నట్టు బాధపడతారేం? మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఇంతకీ ఏమంటావు? నీకు కావాలా ఓ పాప? ఇల్లు పీకి పందిరేసే ఈ కొడుకు చాలలేదా? అబ్బబ్బబ్బా, మోటు హాస్యాలు మీరును, సుతారంగా విసుక్కుంది. రాధ భర్త గోపాలం మరో తరహా మనిషి. ఆడవారి స్నేహాలను గురించి అతడి వ్యాఖ్యానాలు మరో రీతిగా ఉండేవి. ఏం రాధా, కూర ఇలా పాడైందేమిటి? వంట మాట మర్చిపోయి ఆ సుహాసినితో సంభాషణకు దిగావా? సరే, ఒక్కరోజు ఎప్పుడైనా ఎవరికి మాత్రం పాడవదో దానికే అన్ననాలా? అది కాదు మరి, నేను అన్నానని కాదు కానీ చూడు,
గంటలకు గంటలు ఆ గోడవతలావిడితో సంభాషణ వేసుకుని కూర్చోకపోతే ఇల్లు ఇంత చీదరగా ఉండదు కదా. మొక్కుబడిగా వండుకోవడం తినడం ఇంతేనా? కాస్త ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, మనిషివి నువ్వు శుభ్రంగా అందంగా తయారవ్వాలని, ఆ చేసుకునే వంట ఏదో నోటికి రుచికరంగా ఉండాలని ఉండదా నీకు? సరేలేండి, మీ సాధింపు నాకు రోజు అలవాటేగా. అయినా ఇదేం విడ్డూరం బాబు, కాస్త ఇరుగు పొరుగులతో మాట్లాడకుండా ఎలా ఉండేది? ఎంతసేపు ఇంటి గొడవేనా? సరేలే, నే చెప్పేది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం. అయినా మీ ఆడవాళ్ల స్నేహాలెంత నాకు తెలియనివా? చదువు, సంధ్య, వివేకం, విజ్ఞానం శూన్యం. ఆవిడ నగలని, ఈవిడ చీరలని, మరొకరి భర్తను గురించి చర్చించుకోవటం, ఆ తర్వాత అసూయ చెందడం. చాలండి, ఈసారి రాధకు నిజంగానే కోపం వచ్చింది. మీ మగవారు మాత్రం మేం తక్కువ? ఒకడు ఎందరి కాళ్ళు పట్టుకుని అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడో, మరొకడు ఎంత లంచాల గడ్డి తిని బాగా సంపాదించాడో, ఇంకొకడు ఎంతగా తాగి తందనాలాడాడో చాటుగా చర్చించుకుని నవ్వుకోవడం. ఎదర మాత్రం భాయి భాయి అని భుజాలు రాసుకుంటూ తిరగడమేగా మీ సరదాలు. నాకు తెలుసులేండి. గోపాలం కోపం తెచ్చుకోలేదు. అబ్బా, అయితే నీకు చాలా ప్రపంచ జ్ఞానం ఉందన్నమాట. అయితే మీరిద్దరూ ఆ గోడకు అటు ఇటు నుంచుని ఇటువంటి అమూల్య విషయాలు కూడా చర్చించుకుంటారన్నమాట అంటూనే నవ్వేస్తూ వెళ్ళిపోయాడు. ఇంతకు మన మాటల్లో మర్చిపోయాము, ఏది పాప అంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంకెక్కడుంటుంది? దొడ్లో ఇది, ఆ డాబా మీద వాళ్ళ బాబు. భలే నేస్తంలేండి. ఇద్దరూ పెరటి వైపుగా నడిచారు. అక్కడి దృశ్యాన్ని ఇద్దరూ కూడా నిజంగానే కాసేపు తన్మయులై చూశారు. పాప తన రబ్బరు బొమ్మను డాబా మీది కృష్ణకు గర్వంగా చూపుతోంది. వచ్చిరాని మాటలతోనే మెచ్చుకుంటూ కృష్ణ తన దగ్గరున్న పాత పేక ముక్కలు, బిస్కెట్లు పాప దగ్గరకు విసురుతున్నాడు. స్నేహమైతే బాగానే ఉంది, కానీ ఇటువంటివి మాత్రం అలవాటు చేయకు. చూడు, ఆ మట్టి అంటిన బిస్కెట్లు తీసుకుని తింటోంది. అనారోగ్యం కదూ. వాళ్ళ బాబుని ఇటైనా రప్పించు, లేదా మన పాపను కాసేపు అక్కడికైనా పంపించు. అలా బాగుంటుంది. ఇది మట్టిలోనూ వాడా డాబా పైన ఏమిటిది అసహ్యంగా. కాస్త నా మాటకు అడ్డం చెప్పకుండా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీది మరీ చోద్యం. పిల్లలు మట్టిలో ఆడకుండా తినకుండా ఉంటారా? వాళ్ళకిప్పుడే ఆరోగ్య సూత్రాలు, క్రమశిక్షణ ఏం తెలుస్తుంది? పసివాళ్ళు పాపం. ప్రేమలు అభిమానాలే కానీ ఇంకేం ఉండవు. వాళ్ళమ్మ తినటానికి ఏం పెట్టినా పాపం దీనికి ఇస్తే కానీ తినడు కృష్ణ. ఇది అలాగే. ఆ పాలకు నీళ్ళకే ఇంట్లో వస్తుంది, కానీ ఎప్పుడూ అక్కడే. వాడు విసిరేసినవన్నీ ఏరుకు తింటూ కుక్కలాగా అక్కడే పడుంటుందన్నమాట. బాగుంది, చాలా బాగుంది అంటూనే కోపంగా పాప దగ్గరికి వెళ్ళి, తప్పు తల్లి, ఇలా మట్టిలో కూర్చోవచ్చా? పద లోపలికి అన్నాడు. పాప రానని మొరాయించింది. అరే, ఇప్పటి నుంచి పెంకితనం, పద లోపలికి కసురుకుంటూ ఒక విధంగా బలవంతంగానే లోపలికి తీసుకుపోయాడు రానని గింజుకుంటూ ఏడుస్తున్న పాపని. కృష్ణ కోసం అప్పుడే డాబా మీదకి వచ్చిన సుహాసిని కంట ఆ దృశ్యం పడటము, కృష్ణ కంటే అధికంగా ఆమె వదనం చిన్నబోవటము గోపాలం కానీ అతడిని అనుసరించి లోనికి వెళ్ళిపోయిన రాధ కానీ గమనించలేదు. ఆ రోజు నుంచి రాధతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా సుహాసిని మనసులో ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లయి మాటలు మానుకుంది. భర్తతో మాటకు మాట వాదించనైతే వాదించింది, కానీ ఆ తర్వాత ప్రతి నిమిషం ఏదో ఒక అనుమానము, శంక రాధ మనసుని కుమ్మరి పురుగుల్లాగా తొలచసాగాయి. అవును, అదేమిటి? ఆవిడ ఆ కృష్ణను ఎప్పుడూ అలా డాబా మీదనే నుంచోబెడుతుంది. కాస్త అలా తిప్పి మా ఇంట్లోకి పంపిస్తే తప్పు కాబోలు. ఎంతైనా బాగా పెద్ద జీతగాడి భార్య కదూ. అంచేత సంపాదించే భర్త కన్నా ఈవిడికే ఎక్కువ గర్వం ఉండడం సహజం. ఆయన అన్నారంటే ఊరికే అన్నారా? ఏమైనా మగవారికి లోకజ్ఞానం ఎక్కువ. అక్కడి నుంచి ఏదో గతిమాలను వాళ్ళకి పారేస్తున్నట్టు విసురుతాడేమిటి ఆ పిల్లవాడు? బిస్కెట్లును అవి. పసివాడైనా ఇప్పటి నుంచి ఎంత గర్వం, ఎంత పొగరు. అందుకే ఆ మర్నాడు పనై తీరిక చిక్కిన అనంతరం కూడా రాధకు సుహాసినితో మాట్లాడాలని అనిపించలేదు. ఫలితంగా ఆ రోజు గోడ దగ్గర సభ నాగబడింది. ఏమబ్బా, నేను మాట్లాడుకున్నా ఆవిడైనా పిలిచింది కాదు అనే సందేహం మాత్రం ఆమెను పీడిస్తూనే ఉంది. ఇటు రాధ అటు సుహాసిని కూడా ఒక ఆమె పిలుస్తుందేమోనని మరొకరు ఒక చెవి అటు ఉంచే ఉన్నారు, కానీ ఎవరు ఆశించింది జరగలేదు. ఎవరు బింకంలో వారే ఉన్నారు. కల్మష కార్పణ్యాలు ఎరుగని కృష్ణ మాత్రం పాలు స్నానం అయిపోగానే తన మామూలు అలవాటున పోయి డాబా మీద కూర్చున్నాడు. పాపా పాపా, ఏం చేస్తున్నావు అంటూ 2-3 సార్లు పిలిచాడు. కాసేపటికి ఇంటి లోపల ఎక్కడి నుంచో పాప రోదన అయితే వినిపించింది, కానీ
కృష్ణ డాబాపై ఎంతసేపు వేచి ఉన్నా ఆ పిల్ల బయటకు మాత్రం రాలేదు. చాలాసేపటికి ముఖం వేళ్లాడేసుకు వచ్చిన కృష్ణను గమనించింది సుహాసిని. పాప లాలేదు అన్నాడు దిగులుగా. పోనీలే, దా నువ్వు నేను కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుందాం. ఏవి నీ బొమ్మలన్నీ ఇలాతే అన్నది సుహాసిని. మాట్లాడకుండా కృష్ణ బొమ్మలు తెచ్చాడు, కానీ తల్లి ఆటపాటలు వాడికి ఏమీ రుచించినట్లు కనిపించలేదు. కాసేపు అటు ఇటు తిరిగి కుర్చీలు బల్లలు త్రోసి తల్లి చేత చీవాట్లు తిని పాలు త్రాగి మళ్ళీ డాబా ఎక్కాడు. ఈసారి కూడా ఉదయం ఫార్సే తిరిగి జరగడం గమనించింది సుహాసిని. ఎందుకురా అలా చెవు కోసిన మేకల్లే అరుస్తావు, రా కిందికి అని 2-3 సార్లు విసుక్కుంటూ పిలిచింది, కానీ కృష్ణ వినిపించుకోలేదు. సాయంత్రం శేషాద్రి ఇంటికి వచ్చేసరికి కూడా పాపా పాపా అని పిలుస్తూ కృష్ణ పైనే ఉండడం చూసి విసుక్కున్నాడు. ఏమిటా విధవని బొత్తిగా అలా గాలికి వదిలేస్తున్నావు? ఇహ నిత్యం ఆ డాబా మీదనైనా వాడి బ్రతుకు, తీసుకురా కిందికి. సుహాసిని మాట్లాడలేదు. అయినా ఆవిడికి అంత గర్వం ఏమిటి? కాస్త ఆ పిల్లని ఆడుకురమ్మని మన ఇంటికి పంపించరాదు? ఇన్నాళ్ళు పరిచయం ఉన్న మాటే, కానీ ఆవిడ కూడా ఎప్పుడూ వచ్చినట్లేదే. అప్పుడైతే సుహాసిని మాట్లాడలేదు, కానీ భర్త మాటలు ఆమె మనసుకు బాగా పట్టాయి. అవును, ఎందుకు, ఏం చూచుకుని ఆవిడికి ఆ గర్వం? ఇంతోటి 200 జీతగాడి భార్యకే ఇంత టెక్కు నిక్కునా? ఏముందని? రాధ మాత్రం ఏం తీసిపోయిందా? అవునులే, ఆ ఇంటావిడికి ఏదో గర్వం వచ్చింది. నేనమ్మా మగపిల్లాడి తల్లిని, పెద్ద ఉద్యోగస్తుడి భార్యని అని. అందులోనూ ఈ మధ్య ఓ స్కూటర్ కూడా కొనుక్కున్నారాయే. మగవాళ్ళు యథాలాపంగా అన్న మాటలు ఆ సాధారణ స్త్రీల మీద బాగా పనిచేసి వారి అంతరాలయంలో ఉన్న అసూయను పైకి లాగి తెచ్చి కుక్కలను ఉసిగొల్పినట్టుగా చేసి వదిలాయి. ఫలితంగా గోడ దగ్గర సంభాషణలు ఆగిపోవడమే కాకుండా చిన్న చిన్న అవసరాలకు ఒకరినొకరు చనువుగా అడిగి తీర్చుకునే పద్ధతి కూడా పోయింది. ఎప్పుడైనా ఏ బట్టలు ఆరవేయడానికో సుహాసిని మేడ మీదకు వెళితే రాధ కనిపిస్తే ఇద్దరు ముఖాలకు ప్రయత్నపూర్వకంగా ఓ నవ్వు పులుముకునేవారు. అంతే. రాను రాను కృష్ణ ఎక్కువగా సాయంత్రాలు తండ్రితో స్కూటర్ మీదనే తిరగసాగాడు. అయినా పెద్దవాళ్లకున్నంత కక్షలు పట్టుదలలు తెలియనివాడు కావడంతో ఏదో ఒక సమయంలో డాబా మీదకెక్కి అవతలి పాప స్నేహం నిలుపుకోవడానికే ప్రయత్నించేవాడు. నిజానికి ఆ పసివాళ్ళిద్దరి స్నేహానికి తనకేం అభ్యంతరం లేకపోయినా పాపను అవతలి దంపతులు కట్టడిలో పెట్టడం గమనిస్తున్న సుహాసిని మాత్రం వారి ఆ చర్యను భరించలేకపోయింది. అందుకే తాను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. కానీ అటు రాధ ఇటు ఈమె కూడా మాటిమాటికి ఒకరినొకరు పలకరించుకునే అలవాటు ఉండడం వల్ల ఈ అకారణ విరోధం వచ్చాక తీరిక సమయాల్లో బొత్తిగా ఏమీ తోచక బాధపడుతూ గడపసాగారు. ఇరుగు పొరుగు తోడు నీళ్ళలాగా ఉండాలన్నారు. గర్విష్టి వాళ్ళు పొరుగును ఉంటే అంతా ఇబ్బందే బాబు, ఓ మాట మంచా అని రాధ అప్పుడప్పుడు పెరట్లో నుంచి తనకు వినిపించేలాగా అనడం సుహాసిని విని కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఆమె అకారణ కోపానికి పాప వీపు దెబ్బలకు గురి కావడం కూడా జరిగేది. అది గ్రహించిన సుహాసిని కొద్దిగా బాధపడి ఊరుకునేది. ఏమోయ్, సభలు సమావేశాలు కట్టయిపోయాయి, ఏం వచ్చిందేమిటి? నీ చెప్పలేదు ఆడవాళ్ళు స్నేహాలు ఇంతేనని అంటూ శేషాద్రి పరిహాసమాడాడు 2-3 సార్లు సుహాసినిని. ఆమె జవాబీయలేదు. ఇంకా వైరమేనా? సంధి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అని అడిగాడు ఒక ఉదయం ఫలహారం చేస్తూ శేషాద్రి. వైరము లేదు, సంధి లేదు, తటస్థ విధానమే అన్నది సుహాసిని ముక్తసరిగా. పోనీలే, ఏదో ఒకటి, కానీ నా ప్రాణం మాత్రం హాయిగా ఉంది. వేళకు అన్నీ ఇస్తున్నావు, పిలవగానే పలుకుతున్నావు. ఉదయం పని పాటలతో తీరిక లేకుండా ఉన్న సుహాసిని పరిహాసానికి పకపకలకు సిద్ధంగా లేదు. మిమ్మల్ని వ్యాఖ్యానించమనలేదు, కానీ ఓపిక ఉంటే కాస్త కృష్ణగాడికి టిఫిన్ తినిపించి పాలు తాగిపించండి. నాకెక్కడా తీరిక లేదు. ఇవాళ పని మనిషి రాలేదు. ఇంకా నయం, అందుకని అంట్లు తోమన్నావు కాదు. నేను ఆఫీస్ కాగితాల్లో తలజోచ్చాలిక. వాడిని చూచిన తర్వాతనే పనులు చూసుకో అంటూ వెళ్ళిపోయాడు ఆఫీస్ గదిలోకి. ఉక్రోషంతో ఉడుక్కుపోయింది సుహాసిని. కృష్ణా కృష్ణా అంటూ కేకలు వేసినా వాడు పలకలేదు. హబ్బబ్బబ్బా, చస్తున్నాన్రా నీతో, ఒక్కడవైనా 10 మంది పెట్టు అనుకుంటూ మేడపైకి వెళ్ళింది. యథాలాపంగా పక్కదొడ్లోకి చూసిన ఆమెకు అక్కడ పాప 4-5 రకాల బొమ్మలతో కూర్చుని కృష్ణుడికి ఒక్కొక్కటే చూపుతూ మురిసిపోవడం కనిపించింది. హే పిల్లగొంగారా, ఇయ్యే బాగుంది అంటున్నాడు కృష్ణుడు. అదేం మాటో అర్థం కాక అట్టే నిలబడిపోయింది కృష్ణుడి వైపు పాప వైపు తేరిపార చూస్తూ సుహాసిని.
పిల్ల గోంగారా ఇటియ్యి నాకు కావాలి మెల్లగా మారంలోకి దిగింది కృష్ణ కంఠస్వరం. అంతలో లోపల నుంచి రానే వచ్చింది రాధ. ఏమమ్మా, మీరెంత గొప్పవాళ్ళైతే మాత్రం అలా దగ్గరే ఉండి పిల్లవాడి చేత పేర్లు పెట్టి పిలిపించడం ఏమైనా బాగుందా? గొప్పవాళ్ళకు మళ్ళీ ఉండండి, మాతో మాట్లాడటం మానేశారుగా. ఇంకా ఇలా అవమానించడం దేనికి? కడుపులో ఉన్న అక్కసంతా కక్కేసింది. నిర్ఘాంతపోయింది సుహాసిని. ఏమిటండి మీరనేది? దగ్గరుండి నేనే పిలిపిస్తున్నానా? అంతటి హీనపు తల్లి ఎక్కడైనా ఉంటుందా అసలు? అయినా ఇప్పుడు అసలు ఏం జరిగింది? మెల్లగానే అడగాలనుకున్న విసుగ్గా ఉన్న ఆమె మనసు అలా జరగనీయలేదు. రాధకేమాత్రం తీసిపోకుండానే ఉన్నది సుహాసిని కంఠస్వరం కూడా. అయ్యో, ఎంత నటన, ఎంత అమాయకత్వం! చేతులు తిప్పుకుంటూ అభినయించింది రాధ. నా చెవులతో నేను వినలేదనుకున్నారా పిల్ల గోంగూర అనటం? అదుగో చూడండి, ఇంకా అలానే పిలుస్తున్నాడు. అయితే అది పిల్ల గోంగూర, మేం పెద్ద గోంగూరలం అన్నమాట. మేం గుంటూరు వాళ్ళమనేగా మీరు అటువంటి పేర్లతో పిలుస్తున్నది. మొదట ఉప్పెనగా నవ్వు వచ్చింది సుహాసినికి ఆ పేర్లను ఆమె అన్వయించుకున్న తీరు చూసి. నవ్వమ్మా, నవ్వు. నేనమ్మా ఎంత ఘనకార్యం చేయిస్తున్నాను, 2 ఏళ్లైనా లేని పసివెధవ చేత అని ఆనక మీరే అనుభవిస్తారు, వాడు మేకై కూర్చున్నాక. చాలే, మాటలు జాగ్రత్తగా రాని ఉరిమింది సుహాసిని. విషయం తెలియకుండా ఎందుకంతంత లేసి మాట్లాంటావు? నిజంగా చెప్తున్నాను, నాకేం తెలియదు, నేను ఇదే వినడం అంటూ కొడుకు దశ తిరిగి ఏమిటది అని అడిగింది. వాడికి ఏమైనా వినిపిస్తేనా అదిగో పిల్ల గోంగూర నాకు కావాలి అంటూ పాప వైపు చూపిస్తూ ఏడుపు కూడా లంకించుకున్నాడు. ఛీ, పాడు సంత, దరిద్రపు పొరుగు అంటూ పిల్లను బొమ్మలను కలిపి ఈడ్చుకుపోయింది రాధ లోపలికి. పిచ్చెక్కిపోయిన సుహాసిని కొడుకును 2 అంటించి మరీ క్రిందకి లాక్కొచ్చింది. దరిద్రుడా, అది ఎక్కడి పేర్రా, నీ గోల తగలయ్యా అని కూడా విసుక్కుంది. భర్త కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఆమె కోపం, ఉక్రోషం మరింత అధికమయ్యాయి క్రింద నుంచి అంతా గమనించుతున్న భర్తను చూచి. ఎందుకులే సుహాసిని, కొట్టకు, పసివాడు ఏదో అంటున్నాడు, మనకు అర్థం కావటం లేదు, ఇటియ్యి అంటూ కృష్ణను తీసుకుని బయటికి తీసుకుపోయాడు. తాత్కాలికంగా గాలివాన వెలిసినా తిరిగి ఆ సాయంత్రం ఒకసారి, మర్నాడు మధ్యాహ్నం మరోసారి అదే సంఘటన జరిగింది. డాబా ఎక్కి అక్కడ పాప ఉన్నా సరే లేకున్నా సరే కృష్ణ పిల్ల గోంగూర పాపా అని కేకలు పెట్టడం, ఆ వెనక ప్రవాహంలాగా రాధ తిట్లు దీవెనలు. విసిగిపోయింది సుహాసిని. చిచ్చి, లేనిపోని సమస్య పట్టుకుంది నాకు అనుకుంటూ కొడుకును హమేషా కాపలా కాయడం మొదలుపెట్టింది. డాబా మీదకి వెళ్లకుండా. చేతిలో ఎంత పని ఉన్నా సరే కృష్ణ ఏడ్చేటప్పటికీ లేదా డాబా వైపు దారి తీసినప్పుడు అమాంతం ఆ చేతిలో పని వదిలేసి వాడిని ఎత్తుకుని తిప్పసాగింది. ఒక రోజంతా ఏ గొడవ లేకుండా మామూలుగా గడిచింది. సుహాసిని తేలికగా ఊపిరి పీల్చుకుపోయేసరికి తిరిగి సాయంత్రం మామూలు గోళం ప్రారంభమైపోయింది. వ్యాహ్యాలకి బయటికి వెళ్దామని స్నానం చేయించుతున్న తల్లి చేతులకు లొంగకుండా హఠాత్తుగా పూనకం వచ్చిన వాళ్ళ గింజుకుంటూ ఏడవసాగాడు కృష్ణ. అదిగో పిల్ల గోంగూర నాకు కావాలి అంటూ. ఏమిటది అంటూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శేషాద్రి కూడా వెళ్ళాడు స్నానాల గదిలోకి. ఏం పోయే కాలమో, బాగా విసిగిపోయినట్లుంది సుహాసిని సమాధానం. శుభ్రంగా కుదురుగా స్నానం చేస్తున్న వాడల్లా మళ్ళా గుర్తుకు వచ్చినట్లుగా ఏడుస్తున్నాడు చూడండి. ఆ పొరుగావిడ తిట్లకు లంకించుకుంటుంది, ఏం చేయటం. శేషాద్రికి కూడా ఏం తోచక అయోమయంగా చూస్తూ బుర్రగోక్కున్నాడు. పోనీలే, కొట్టకు పసివేధవని, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి పని చూసుకో అని సుహాసినిని పంపించేసి కృష్ణకు తరువాయి స్నానం తానే చేయించి ఓపికగా పౌడర్ వేసి బట్టలు తొడిగాడు. దా బాబు, మనం ఇద్దరం అలా బయటికి పోదాం, అల్లరి చేస్తే మరీ అమ్మకు విసుగుస్తుంది అంటూ కృష్ణను బయటకు తీసుకుపోయాడు. 4 వీధులు తిరిగి పార్కులోకి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ పూల మొక్కల్ని చూచి, మైదానాల మీద పరుగులెడుతున్న పిల్లల్ని చూచి తాత్కాలికంగా తన ఏడుపు మర్చిపోయాడు కృష్ణ. ఎవరో పరిచితుడు కనిపించగా మాటల్లో పడిపోయాడు శేషాద్రి. ఎంత టైం గడిచిందో కూడా అతడు గమనించలేదు. ఆడుకునే పిల్లల వైపు నుండి పెద్ద కోలాహలం వినవచ్చే వరకు చుట్టూ చూచి కృష్ణ కనిపించిపోయేసరికి ఆత్రంగా లేచి ఆ పిల్లల వైపుగా వెళ్ళి అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా నివ్వెరపడి నిలబడిపోయాడు. కారణం, ఆ కోలాహలానికి కేంద్రం కృష్ణే. తనకంటే 2-3 ఏళ్లు పెద్దవాడైన ఒక కుర్రవాడితో పెద్ద కథానాయకుల్లాగా హోరాహోరి పోట్లాడుతున్నాడు. మిగిలిన పిల్లలంతా వినోదిస్తున్నారు అది చూచి. ఆశ్చర్యం నుండి తేరుకున్న శేషాద్రి వడివడిగా వెళ్ళి పోట్లాడుకుంటూ కుస్తీలు పడుతున్న 2 పిల్లల్ని విడతీసి నుంచోబెట్టాడు.
ప్రేక్షకులుగా ఉన్న బాలల్లో కొంచెం నిరాశ పొడచూపింది. కుస్తీ పోటీ దృశ్యం ఆగిపోయినందుకు. కృష్ణ ఒక్కసారి తండ్రి దశ బెదురుగా చూశాడు. అంతలో పిల్ల గోంగూర అదిగో నాకు కావాలి అంటూ తన తిక్క ఏడుపు ప్రారంభించాడు. ఏమీ పాలుపోలేదు శేషాద్రికి. ఏమిటి బాబు, ఏం జరిగింది అని అడిగాడు అవతల పిల్లవాడిని. వాడింకా ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూనే సమాధానం చెప్పాడు. మీ అబ్బాయే వచ్చి నన్ను ముందు కొట్టాడండి. ఈ పిల్లన గ్రోవి తనకు కావాలట. నేను దీన్ని మొన్ననే ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను, ఎందుకు ఇవ్వాలి అన్నాడు బెదురుతూనే. ఒక్కసారిగా పట్టరాని నవ్వు వచ్చింది శేషాద్రికి. అయినా తమాయించుకున్నాడు. అవునులే బాబు, నువ్వు కొనుక్కున్నది ఎందుకు ఇస్తావు? మరి మా అబ్బాయి చాలా చిన్నవాడు కదూ, వాడికి ఏం తెలీదు, అందుకే కొట్టాడు అంటూ ఆ పిల్లవాడిని సమాధానపరిచి, రా బాబు, నువ్వు అడుగుతున్నదేమిటో ఇప్పటికి తెలిసింది నాకు, నేను కొనిస్తానురా అన్నాడు కృష్ణను. మొదట మొరాయించిన కృష్ణ తర్వాత ఒప్పుకుని మాట్లాడకుండా తండ్రిని అనుసరించాడు. తండ్రి కుమారులిద్దరూ ఇల్లు చేరేసరికి ప్రక్కింటి పాప వీధిలోనే ఆడుకుంటోంది. తమ గుమ్మం ముందు నిలబడి ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళలేదు కృష్ణ. పాప దగ్గరకు ఒక్క దూకు దూకి సంతోషంగా తన చేతిలోని పిల్లన గ్రోవిని చూపుతూ, ఇల్లుగా పాప, మా నాన్నగారు కొన్నాళ్ళు పిల్లగంగారా అన్నాడు. అంత మాత్రం మాటలు రాని పాప కళ్ళతోనే తన సంతోషమంతా ప్రదర్శిస్తూ తన పిల్లను గ్రోవి రంగులను కృష్ణ కొత్తగా కొని తెచ్చుకున్న దాని రంగులను పోల్చి చూస్తోంది. గుమ్మాల్లో నిలబడి అంతా గమనించుతున్న రాధా సుహాసిని సిగ్గుతో చితికిపోతూ చూసుకోలేక చూసుకున్నారు ఒకరి వైపు ఒకరు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే. ఎదురింటి రేడియోలో నుంచి పాట వినవస్తోంది చక్కటి సత్యాన్ని తెలియజెప్తూ. ఇదండి ఈరోజు మన కథ. ఎలా ఉంది మీకు? నిజమే కదండి, పిల్లల్లాగానే పెద్దవాళ్ళల్లో కూడా ఈ అసూయ, ద్వేషాలు, అనవసరమైన అనుమానాలు లేకుండా ఉంటే అందరి స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కలకాలం చల్లగా ఉంటాయి కదా. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఈ కథ గురించి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియచేయండి. ఓకేనా? కొత్తగా ఎవరైనా మన వికాసవాణిలో కథలు వింటున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథ చెప్పడానికి మీ అందరి ముందుకి త్వరలో వస్తుంది వికాసవాణి. అంతవరకు సెలవు మరి.